హాయ్ అండి, నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ బ్యాక్ టు మోగ్నా వ్లాగ్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ సాఫ్ట్ గా గోధుమ పిండితో హల్వా స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే తక్కువ టైంలోనే ఈ టేస్టీ స్వీట్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఇలా మనం నైవేద్యం కోసం కానీ లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ కేవలం ఒక 10 నిమిషాల్లోనే ఇలా సూపర్ సాఫ్ట్ గా స్వీట్ ని ప్రిపేర్ చేసుకుని టేస్టీగా తినేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేసిన కొన్ని స్వీట్ రెసిపీస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి. మరి క్విక్ గా చేసే ఈ టేస్టీ హెల్దీ హల్వాని ఎలా చేయాలో ఆ సింపుల్ మెథడ్ ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి అరకప్పు వరకు షుగర్ ని తీసుకుందాం. అలానే 1/4 కప్పు బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. అంటే ఈ స్వీట్ ని నేను అరకప్పు చక్కెరని 1/4 కప్పు బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1/4 కప్పు చక్కెరనైనా లేదా బెల్లాన్నైనా తీసుకోవచ్చు. కానీ ఇలా సగం సగం వేసుకోవడం వల్ల ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 2.5 కప్పు వరకు నీళ్లను కూడా తీసుకుందాం. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకుందాం. మీ దగ్గర ఇలాచీ పొడి లేకపోతే 2-3 ఇలాచీలనైనా ఇప్పి వేసినా కానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న పంచదార బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి మరగడం స్టార్ట్ అవ్వాలి. ఇలా ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో, ఇందులో వేసిన బెల్లం పంచదార పూర్తిగా కరిగిపోతాయో, ఇప్పుడు ఈ ప్యాన్ ని పక్కన పెట్టేసి వేరొక ప్యాన్ ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నెయ్యిని తీసుకుందాం. మీరు నెయ్యిని తక్కువగా యూస్ చేయాలంటే 1/4 కప్పు అయినా సరిపోతుంది. మనం చేసే ఈ హల్వా సూపర్ సాఫ్ట్ గా రావాలనుకుంటే ఇక్కడ నేను చూపించినట్టుగా 1 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుందాం. ఇలా తీసుకున్న గోధుమ పిండిని బాగా ఫ్రై చేయండి. మంటను లో ఫ్లేమ్ లో పెట్టి హై ఫ్లేమ్ లో పెట్టకుండా ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుతూ ఇలా ఫ్రై చేయండి. ఈ గోధుమ పిండి కలర్ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. అలానే ఈ గోధుమ పిండిని ఫ్రై చేసేటప్పుడు కంటిన్యూగా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. లేకపోతే అడుగున ఉండే పిండి అనేది మాడుతూ హల్వా టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి గోధుమ పిండి అనేది మంచి కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడానికి కనీసం ఒక 10 నిమిషాల టైం అయినా పడుతుంది. కాబట్టి మీరు నిదానంగా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. పిండి అనేది ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టిన బెల్లం అండ్ పంచదార నీళ్లను కొంచెం కొంచెం తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఒకేసారి నీళ్లను పిండిలోకి యాడ్ చేస్తే పొంగినట్టుగా అవుతుంది. కాబట్టి స్లోగా ఇలా కొంచెం కొంచెంగా నీళ్లను యాడ్ చేసుకుంటూ కలపండి. అలాగే కొంచెం ఫాస్ట్ గా పిండి ముద్దలు అనేవి ఫామ్ అవ్వకుండా కలపండి. ఇలా నీళ్ళన్ని యాడ్ చేశాక 1-2 నిమిషాలు కలుపుతూ ఉండగానే బెల్లం నీళ్లను పిండి అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ లో 4-5 నిమిషాలు బాగా ఉడికిస్తే హల్వా అనేది రెడీ అయిపోతుంది. అలానే మరో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుందాం. ఈ హల్వాలో యాలకుల పొడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్ గానే ఉండాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీగా వేడి వేడి గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయినట్టే. ఇలా మనం అప్పటికప్పుడు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఈజీగా చేసుకొని టేస్టీగా తినేయొచ్చు. ఈ సింపుల్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాతో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.